గాంధీ లాంటి అంటే ఈ దేశపు ప్రధాన ప్రతిపక్ష నేత లాంటి కొందరు, ముఖ్యంగా రాహుల్ గాంధీ పదే పదే అంటారు. ఆ మధ్య కూడా అన్నారు. ఆర్ఎస్ఎస్‌కు మహిళలంటే గౌరవం ఉండదు. ఎప్పుడన్నా మోహన్ భగవత్ పక్కన మహిళల్ని చూసారా అన్నాడు ఆయన. చాలా సార్లు అన్నారు. బహుశా వాళ్ళ ముత్తాత లేదా గాంధీ ఇప్పుడు వాళ్ళను ఆ పార్టీని స్థాపించింది లేదా స్వాతంత్ర సంగ్రామాన్ని ముందుండి నడిపించింది. ముఖ్యంగా కాంగ్రెస్ అని కదా అప్పుడు దేశ ప్రజలందరూ ఆయన జాతిపిత. కాంగ్రెస్ మీద ఆయన ప్రభావం ఎక్కువ. ఆ కుటుంబం మీద ఆయన ప్రభావం ఎక్కువ. ఎందుకంటే ఆయన పేరు పెట్టుకొని ఆయన ఇంటి పేరు మోస్తున్నారు కాబట్టి. ఎందుకంటే మనకు మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ ముందు మహాత్మా గాంధీ పక్కన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వీళ్ళ ముత్తాత పక్కన కూడా మహిళలు ఉంటారు ఎక్కువగా. ఆ ఫోటోస్ అన్ని ఇప్పుడు మన ఒరిజినల్ ఫోటోస్ కూడా మనకి ఇప్పుడు గూగుల్ చేస్తే దొరుకుతాయి. బహుశా అవి చూసి మరి మోహన్ జీ భగవత్ పక్కన లేదా అంతకుముందు డాక్టర్ జీ గాని, గురూజీ గాని, రజ్జుభయ్య గాని, బాలాసాహెబ్ దేవరస్ గాని, సుదర్శన్ జీ గాని ఇలాంటి సర్సంఘ్ చాలకులుగా పనిచేసిన ఆర్ఎస్ఎస్‌కి గతంలో ఆ బాధ్యతల్లో ఉన్న వాళ్ళ పక్కన ఏ మహిళ ఫొటోస్ ఇక్కడ ఉండవు. అందుకని బహుశా ఆర్ఎస్ఎస్ అంటే మహిళలను పూర్తిగా పక్కన పెడుతుంది. వాళ్ళకు గౌరవించదు. పక్కన నిల్చోబెట్టడానికో కూర్చోబెట్టడానికో కూడా వాళ్ళకు మనస్కరించదని ఆయన ఫిక్స్ అయిపోయి ఉంటాడు బహుశా. అందుకని పదే పదే అంటాడు. ఆ మధ్య కూడా అన్నాడు అనమాట. అయితే ఆయనకు విషయం తెలీదు. తెలుసుకోకుండా మాట్లాడతాడు ఆయన. ఏం చూడక ఏం తెలుసుకోకుండా బట్టగలిచి మీదేయడం అంటారు. అట్లా బట్టగలిచి మీదేసి మాయమైపోతాడు. అక్కడ ఆరోపణ చేసేసి జర్మనీకి వెళ్తాడు, లాటిన్ అమెరికన్ కంట్రీస్కి వెళ్తాడు, తైవాన్కి వెళ్తాడు, యూకేకి వెళ్తాడు, యుఎస్కి వెళ్తాడు. పోనీ లేదు అది కాదు, ఇది అసలు నిజము, ఇది మేము ఆన్సర్ ఇస్తున్నాము, దీనికి జవాబు ఇది, దీనికి మేము బదులిస్తున్నాం అంటే వినడు. మళ్ళీ వచ్చి అదే ఆరోపణ చేస్తాడు, రిపీట్ చేస్తాడు దాన్ని. సరే, గాంధీ నెహ్రూ పక్కన మహిళలు ఉన్నారంటే మరి ఎలాంటి వాళ్ళు, ఏ సందర్భంలో ఉన్నారు, ఎందుకున్నారు, ఎవరున్నారు అంటే చరిత్ర చెప్తుంది. ఇప్పుడు నేను ప్రత్యేకంగా మళ్ళీ ఏదో చెప్పబోయి మళ్ళీ ఏదన్నా అంటే వివాదం అవుతుంది. నాకు అది ఇష్టం లేదు. ఈ వీడియోను వివాదం చేయడం లేదా వీడియోల కోసము ఏమంటారు, కేవలం వివాదం కోసం నేను మాట్లాడను. వివాదాన్ని రేపడానికో లేదా ఒక్కసారిగా కావాలని అందరి దృష్టిని ఆకర్షించడానికో ఇంకా దేనికో లేదా రీచ్ల కోసమో వ్యూస్ కోసమో నేను వీడియోలు ఇప్పుడు చేయను. అందుకే నేను అంత డీప్గా వెళ్ళను. గతంలో కేవలం ఆ సబ్జెక్ట్ మాత్రమే తీసుకొని చేసిన వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అట్లా గాంధీ నెహ్రూ పక్కన ఎలాంటి మహిళలు ఉన్నారు, ఎందుకున్నారు, వాళ్ళు ఎవరు అనేది గాంధీ ఆత్మకథలో కూడా రాసుకున్నారు ఆయన. సర్సంఘ్ చాలక్ పక్కన మహిళ ఉండడం కాదు, ఒక మాతృమూర్తి పక్కనే సర్సంఘ్ చాలక్ ఉంటారు. మేము చెప్పే భరతమాతకు ఆ స్త్రీలకు చాలా తేడా ఉంటుంది. అయితే భరతమాత మాత్రమే కాదు, జాగ్రత్తగా వెతికితే చాలా మంది కనిపిస్తారు. నిన్న వేదిక మీద కూడా మీరు గమనించే ఉంటారు. సర్సంఘ్ చాలక్ మాట్లాడినప్పుడు ఒక ఫ్రేమ్లో ఏమో ప్లేన్, ఒక సెక్యూరిటీ ప్లేన్గా కనిపిస్తుంది. లైవ్ చూసే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీగా తెలిసిపోతుంది. ఇటువైపు డాక్టర్ హెడ్గేవర్, డాక్టర్ గురు గోల్వాల్కర్, ఇటువైపు వందనీయ మౌసీజీ, అట్లనే వందనీయ సరస్వతి తాయి ఆప్టే. వీళ్ళిద్దరు కూడా ఒకరు వ్యవస్థాపకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు, ద్వితీయ సర్సంఘ్ చాలక్. ఇటువైపు ఆద్య ప్రముఖ సంచాలిక అంటారు. అంటే వ్యవస్థాపకురాలు, ద్వితీయ ప్రముఖ సంచాలిక. అంటే మోహన్ భగవత్ పక్కన నిలబడాల్సిన అవసరం లేదు ప్రతిసారి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో ప్రత్యేకంగా ఒక మహిళా విభాగం ఉంది, రాష్ట్ర సేవికా సమితి. ఆర్ఎస్ఎస్ ఎట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సేవా సంస్థనో, సేవికా సమితి కూడా ప్రపంచంలోనే ఒక పెద్ద విమెన్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు. దాని యాక్టివిటీస్ దానికి ఉన్నాయి, దీని యాక్టివిటీస్ దీనికి ఉన్నాయి. ఎప్పుడన్నా ఇప్పుడు ఈ కార్యక్రమం జరిగింది కదా, హెచ్ఎస్ఎస్ కార్యక్రమంలో ఇటు వాళ్ళిద్దరివి పెట్టారు, ఇటు సేవికా సమితి ముఖ్యులై కూడా పెట్టారు. వాళ్లకు ప్రణామం చేసి నివాళులు అర్పించిన తర్వాత కార్యక్రమం మొదలైంది. అది రాహుల్ గాంధీకి మరి తెలిసా తెలియకన కాదు, చెప్పినా వినడు, మళ్ళీ అదే ఆరోపణ చేస్తాడనమాట. అట్లా ఆర్ఎస్ఎస్లో కూడా మహిళలు ఉన్నారు, మహిళా వింగ్ ఉంది. ఒక సంఘ విజయానికి కావాల్సిన అసలు ఏంటి అనేది ఒక మూల సిద్ధాంతమే స్పష్టంగా కనిపించినప్పుడు మహిళలు ఎట్లా కనిపిస్తారు? అయినా సరే వెతికితే మాతృమూర్తులు కూడా ఉన్నారు. మౌసూజీ, సరస్వతి తాయి, మొన్న ప్రమీలా తాయి ఈ మధ్య కాలం చేశారు. ప్రముఖ సంచాలిక అంటారు వాళ్ళని. ఇప్పుడు శాంతా దీది ఉన్నారు. అట్లా ఒక స్త్రీని తల్లిగా భావించే సంస్థకు
మహిళను భోగ వస్తువుగా భావించే సంస్థకు పోల్చాల్సిన అవసరం లేదు, అసలు వద్దు. కానీ వాళ్ళు పదే పదే అంటారు కాబట్టి తెలియని వాళ్లకు తెలియజెప్పే ఉద్దేశంతో నేను ఈ ఉదాహరణ తీసుకొచ్చాను, ఈ పోలిక తీసుకొచ్చాను అనమాట. అట్లా భరతమాత విగ్రహంతో పాటు మౌసీజీ, తాయిజీ చిత్రాలు కూడా మనం చూసినాం. అసలు మన భారతీయ తత్వంలోనే ఉంది మాతృవత్ పరదారేషు. అంటే అందరిలో ప్రతి స్త్రీమూర్తిలో అమ్మను దర్శించడం అనేది, అమ్మను చూడడం అనేది మన సంస్కృతి మనకు నేర్పించింది. భారతీయ తత్వంలో ఉంది, అది హైందవ ధర్మం నేర్పించింది. అది పాటిస్తేనే ఎవరైనా సరే ధర్మబద్ధంగా ఉన్నట్టు లెక్క. అట్లా స్త్రీని ఎట్లా చూడాలో ఆ సందేశం భారతదేశం ప్రపంచానికి ఇచ్చింది. వివేకానందుడు నిన్న అంటే సర్సంగ్ చాలక్జీతో పాటు ఇంకొందరు ప్రముఖులు కూడా కార్యక్రమంలో సమారోహంలో పాల్గొన్నారు. కృష్ణ ఎల్లా గారు, బన్వారీలాల్ గారు, ఇంతకుముందు వారు ఎంపీ, అట్లనే గవర్నర్గా చేశారు. అట్లనే కన్హా శాంతివనం నిర్వహిస్తున్నారు కదా వారు. అట్లా కొందరు ప్రముఖులు మాట్లాడారు. ఒకరు మాట్లాడారు, నాకు ఎవరో గుర్తులేదు, మోహన్ భగవత్జీ కాదు కానీ ఇంకొక ప్రముఖ వ్యక్తి ప్రసంగంలో ప్రస్తావించారు దీన్ని. వివేకానందుడు షికాగోలో ఉండి ఇచ్చిన ప్రసంగంలో, నా సోదరి మనులారా, డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. అక్కడ లేడీస్ అండ్ జెంటిల్మెన్, సహజంగా ఆ దేశంలో ఏంటి జనరల్గా లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటారు. ఈయన వెళ్ళి ఎక్కడ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నారు. అంటే ఇదే ప్రతి ఒక స్త్రీలో, పరస్త్రీలో కూడా ఒక సోదరిని, ఒక మాతృమూర్తిని దర్శించే తత్వం భారత తత్వం అని ఆయన ప్రపంచంలో షికాగోలో నిలబడి చెప్పాడు ఆయన ప్రసంగాలతో. అట్లా స్త్రీని ఎట్లా గౌరవించాలి, స్త్రీని ఎట్లా చూడాలి అనే సందేశం మాతృవత్ పరదారేషు అని భారతీయ సమాజం, హిందూ సమాజం ప్రపంచానికి ఇచ్చింది. అయితే దాన్ని బ్రేక్ చేయడానికి అప్పుడప్పుడు ఈ శూర్పణఖలు, తాటకులు పుట్టుకొస్తుంటారు, బయటకు వస్తుంటారు. రాముడి దగ్గర వగలిపోబోయింది శూర్పణఖ, ముక్కు చెవులు కోసేశాడు లక్ష్మణుడు. ఇప్పుడు లక్ష్మణుడు వంటి వాళ్ళు లేరు, అందుకని అనసూయ లాంటి వాళ్ళు అప్పుడప్పుడు ఎగురుతూ ఉంటారు. ఒకతే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు, సందర్భం కాబట్టి ఆ పేరు చెప్పినాను.